శ్రీ గురుభ్యో నమః. గణపతయే నమః. ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆమంచి రాజ్యలక్ష్మి గారి శాస్త్రీయ సంగీతాన్ని అందరూ కూడా ఆనందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరి గాత్రం అసలు ఈ అచ్చంపేట, గుంటూరు జిల్లా అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో ఉండటమే మనందరి అదృష్టం. ఈ గాత్రం ఆ రోజుల్లో చెన్నైకి వెళ్తేనో లేకపోతే ఎక్కడో మనకు అందకుండా వారి గురువు గారు డీకే పట్టమాలని పిలిచేవారంట. మన చామర్తి మన వేలుపూరు వైపు రాకుండా అట్లా ఏ చెన్నై వైపు వెళ్తే మనకి దొరికేవారు కాదు. వారు ఇటువైపు రావటం వారికి పూసేవారు ఎప్పుడు అనుకున్నారో అనుకోలేదో నాకు తెలియదు. వారి దురదృష్టమేమో అదృష్టమనే అనుకుంటున్నారంట ఈ ప్రాంతంలో ఉండటం. మనకందరికీ మాత్రం చాలా అదృష్టం. ఇంకా నాకైతే మహా అదృష్టం. ఎందుకంటే చెప్తున్నానంటే మహా అదృష్టం అని. ఏదో సరే ఒక 8 సంవత్సరాల క్రితం ఈ పరిసర ప్రాంతాలకి రావడం జరిగింది. నేను ఆమెని నా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంత స్మూగా నాకు ఇది కావాలి అని అడిగే స్వతంత్రం ఉందో ఆ స్వతంత్రం నాకు ఇచ్చింది. అమ్మ రాజ్యలక్ష్మి గారు మీరు రావాలమ్మా అంటే దాన్ని ఏముందండి వచ్చేస్తారండి అంటారు. ఎప్పుడు ఏనాడు కాదు అనే మాట ఎప్పుడు రాలేదు. ముఖ్యంగా అయితే ఈసారి అంటే సహజంగా మనకు ఉంటుంది కదండి, మన వాళ్ళు అయినప్పుడు ముందర ఎక్కువగా ఆలోచించాం. ఊళ్ళో ఇంకెవరు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళని పిలవాలా అంటే వీరు మన వారి మన ఇంట్లోనే ఎక్కువ కూడా అవైలబుల్ అవుతారు. కాబట్టి వీరి గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు. డెఫినెట్గా వీరు మనకి అందుబాటులో ఉంటారని అనుకొని ఇంకా విషయాలన్నీ ఆలోచిస్తూ సరే ఏం ప్రోగ్రాములు ఏందని ప్లానింగ్ చేస్తూ ఉంటే శ్రీధర్ వచ్చేసి రాజలక్ష్మి గారు వస్తామని చెప్పమన్నారండి అని చెప్పారు. అది వారికి మన యందు ఉండేటువంటి ప్రేమ. అది అటువంటి సంబంధం మనకి వారితోటి బాంధవ్యం ఉండటం అనేది మహదానందం. నేనైతే ఒకటే అనుకుంటాను, నాకు ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కొంతమంది టీమ్స్ తోటి అటువైపు బ్రాహ్మణులు కానీ లేకపోతే నాదస్వరం 8 సంవత్సరాల నుంచి అదే నాదస్వరం పెట్టి ఇంకో వాళ్ళని పిలవటల్లా చక్కగా పాటలు పడతారు. అట్లా ఏ బృందానికి ఆ బృందం ఎన్హాన్స్ అయిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరు మెంబర్లు యాడ్ అవుతారు. చెప్పండి, మీరు చెప్తే బాబు మీరు డేట్ నోట్ చేసుకోండి. అది మేడం గారి మాకు ఆమంచి రాజలక్ష్మి గారు ఎంత మా వినాయక స్వామి బృందంలో మాకు ఒక సభ్యులైపోయారు. మీరు కూడా మీకు మెంబర్షిప్ ఇచ్చేసాం. వాటి నుంచి ఈ పర్మనెంట్ మెంబర్షిప్ ఇచ్చేస్తున్నాము. తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఆమెకు అందించాలని, తద్వారా మా వినాయక స్వామి వారికి మా అమ్మ కూడా మీ సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నాము. అతి చక్కగా కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు చిన్న పిల్లలు అని వారు కూడా గాత్రం ఎంతో బ్రహ్మాండంగా ఉంది. మీరు అమ్మ ఇట్లానే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మధ్యలో ఎప్పుడు వదిలిపెట్టమాకండి. మధ్యలో వదిలేశారనుకో అదటే పోతుంది, మనం ఇంకో వైపు వెళ్ళిపోతాం. ప్రాక్టీస్ మేక్స్ పీపుల్ పర్ఫెక్ట్. ఈ ప్రాక్టీస్ అనేది కష్టపడటం అనేది ఎంతంటే ఒక అసందర్భమైనా కూడా చెబుతూ ఉంటాను. తెలివి తక్కువ ఉన్నా పర్లేదు, ఏం కాదు. తెలివి బాగా బ్రహ్మాండంగా ఉన్నవాడైతే బహుశా ఒక రోజు తక్కువ కష్టపడతాడు. కానీ కష్టపడే వ్యక్తిగా ఉండేటైతే ఖచ్చితంగా పైకి వెళ్తారు. అందుకని ఈ కష్టపడే తత్వాన్ని ఈ పదాన్ని మీరు చిన్నపిల్లలు గుర్తుపెట్టుకోండి. కష్టపడే తత్వాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. కష్టపడే తత్వానికి ఇంకోటి ఏంటంటే ఆడేది ప్రాక్టీస్ బాగా ఉండేటట్టయితే మనకు కొద్దిగా చిన్న తప్పులున్నా చిన్నవి మనకు వంకలున్నా కూడా అవన్నీ సర్దుకొని పోతాయి. కాబట్టి చక్కగా అందరూ కూడా పిల్లలకి ముఖ్యంగా ఎందుకు చెబుతున్నారంటే కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలని, ఇంకా చక్కగా ముందుకెళ్ళాలని కూడా వారిని ఆశీర్వదిస్తా. చిన్నపిల్లలు పాపం మన కోసం అలా కష్టపడి వచ్చారు. ఇంకా చెప్పాలంటే 10:30 అయింది, పాడికి రోజు నిద్రపోతూ ఉంటారేమో. మాకు ఇటువంటి దీన్ని అందించినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా వాసు గారు పిల్లలకి చిన్న గిఫ్ట్లు తెచ్చారు.
మీరు పేరు చెప్పండి, పేరు మాకు తెలియదు కాబట్టి మీరు పేరు చెప్పండి. నెల్లూరు వెంకటేశ్వర్లు గారు సార్, మీరు పెద్దవారు పైకి రండి. నెల్లూరు వెంకటేశ్వర గారు మీరు రావాలి. పిల్లల్ని ఆశీర్వదించి మా ఊర్లో ఒక భక్త సమాజం ఉంది, వారికి దానికి లీడర్ గారు ఆయన వరసిద్ధ వినాయక స్వామి భక్త సమాజం నెల్లూరు వెంకటేశ్వర్లు గారు. యాక్చువల్గా వారిని కూడా ఎక్కిద్దాం అనుకున్నారు కానీ టైం సరిపోలేదు కాబట్టి, వాళ్ళు ఎక్కువగా టైం సరిపోలేదు. ఇది సహజంగా నడిచేటువంటి విధానాలే. ఒక టైం తక్కువగా ఇచ్చినందుకు బాధపడుతున్నాము, వారికి వెళ్ళకపోయామని కూడా బాధపడుతున్నాము. అయినా పెద్దవారు నెల్లూరు వెంకటేశ్వర్లు గారు ఒకసారి పైకి వచ్చి, బాబు మీ నలుగురు వచ్చేసాడు, మల్లయ్య, శివయ్య, ఇంకా మీ నలుగురు వచ్చేసేయండి. ఇద్దరు పిల్లలకి తలా మీ చేతుల మీద ఇద్దరు కానీ నలుగురు వచ్చేసేయండి. ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలకి. శివయ్య గారు కూడా రావాలి పైకి. శివరావు గారు వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకెవరు మీరు చెప్పండి. కొంచెం దగ్గరికి రారా గురువు గారు, ఇటు అలా ఉండండి ఒకసారి. గురువు చేతన్ అచ్చంపేట, ఈయన కీబోర్డ్ నేర్చుకోవడానికి వచ్చాడు నా దగ్గరికి. చేతన్ ఒకసారి గురువు గారు ఒకసారి చూడ. లక్ష్మీ ప్రవళిక, ఈ అమ్మాయి ఇదివరకు నేర్చుకున్నది, మళ్ళీ సెలవులు ఇచ్చారని వచ్చి 4 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను పాడాల్సింది, నేను గొడవ అంటే ఆ వాసన పోదనమాట. మేడం ఒకసారి. దివ్య శ్రావణి, ఈ అమ్మాయి వేల్పూరు. గురువు గారు మీరు కూడా దగ్గరికి రండి, అలా ఉండండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. లాస్య, గుంటూరు లాస్య, అచ్చంపేట అమ్మాయి. వెరీ గుడ్. అయ్యగారి గారు మీరు కూడా కొంచెం మధ్యలో. ఓకే ఓకే, ఒకసారి చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ. శివమణి, అచ్చంపేట. శివమణి కావాలా నువ్వు? కీబోర్డ్ అయింది, అదేమో రొటీన్స్ అయ్యింది. తర్వాత సునంద, ఈవిడ మా మోస్ట్ సీనియర్ అనమాట ఇప్పుడు ఉన్నవాళ్ళు. ఈవిడ కూడా గుంటూరు వారు. ఒకసారి చూడండి. అహల్య, ఈఎంఐ కూడా సీనియర్, వాళ్ళిద్దరు ఒకటే. కొండవీటి భానుప్రకాష్, ఈయన కీబోర్డ్ ప్లస్ వోకల్ రెండు. కార్యకర్త నువ్వా? డైరెక్టర్ అంతే, మీరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మొత్తం ఉన్నారా? పిల్లలందరూ కూడా అయిపోయారు. ఈరోజు ఆమంచి రాజలక్ష్మి గారికి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి వారిని రావాల్సిందిగా వారిని మళ్ళా పరిచయం చేస్తారు రాజలక్ష్మి గారు. వారికి చురుకానిక.
చావలి శ్రీనివాస్ వైలెన్, తాతగారు అంత పేరు రావాలి. లంకా కిషోర్ మృదంగం. ఇక ఈ కథకంత కూడా నాయకురాలై మనకిద్దరికి చక్కని సంగీతాన్ని అందజేసి ఈ కంటన్నర మనకి ఎంతో ఆహ్లాదాన్ని క్లోజ్ చేసినటువంటి ఆమంచి రాజలక్ష్మి గారికి, మా మేడం గారిని ఇతోధికంగా నేను ఎప్పుడైనా ఫ్రీగానే చెప్పాను కదండి, ఇవన్నీ పెడితే రావు. అది ఫ్రీ, మీ మనసుకు మీకు ఫ్రీ అమ్మా, ఇది మా మనసుకు సంబంధించినటువంటి కార్యక్రమం. మీరు ఫ్రీ, మీరు మమ్మల్ని ఏమీ అడగలేదు, మేము ఏమీ ఇవ్వలేదు. ఇది మా మనసుకు సంబంధించి. మా యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మాయి పెళ్లికి మీరు రాలేదు. ఉంటుంది కదా. బరువు కూడా పెడుతున్నారు. ఏం బరువు ఈ సందర్భంగా ఒక విషయాన్ని రాజ్యలక్ష్మి గారికి గుర్తు చేస్తున్నాను. మీరు మాకు ఒక బాకీ ఉన్నారు. ఆ బాకీ ఏంటంటే, నేను ఒక రోజున రాజ్యలక్ష్మి గారికి ఫోన్ చేశాను. వారు తిరుపతిలో ఉన్నారు. అమ్మా, నేను పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఎవరో వాళ్ళు పాడినవి వీళ్ళు పాడినవి సీడీలు పెట్టుకుంటారు మా గుళ్ళో. మాకు ఆ పాటలు కాదు కావాల్సింది. నేను ఒక సీడీ రిలీజ్ చేయదలుచుకున్నాను. ఆ సీడీ, ఆ పాటలన్నీ కూడా మీరే పాడాలి. దాంట్లో ఒక 2 పాటలు మా వాళ్ళకు కూడా ఉంటాయి స్థానం. ఎందుకంటే పాపం ఎప్పుడు ప్రతి బుధవారం కష్టపడేటువంటి వ్యక్తులు కాబట్టి ఒక 2 పాటలు వీళ్ళే ఉంటాయి. ముఖ్యంగా సీడీ అంతా కూడా పాటలు వినాయకుడి పాటలే ఉంటాయి. అది ఆమంచి రాజలక్ష్మి గారు పాడినది. మీరు ఇంకా దానికి ఎక్కడికి ముందుకు తీసుకెళ్తాము, ఇద్దరం కలిసేసి చూద్దాము. మీకు మీ బాకీ దగ్గర గుర్తు చేస్తామంటే ప్రస్తుతానికి. మీరు మాకు ఆ కార్యక్రమంలో శూన్యం, మాకేం తెలియదు. మూర్తి గారు ఇదిగో రోడ్డు ఇలా ఉందండి అంటే ఆ రోడ్డు వెళ్ళిపోతాం. మాకు మేము ఇంకెక్కడ ఆలోచించాం ఇట్లాంటి విషయాల్లో. మీ ఇష్టం, రీ రికార్డు చేద్దామంటారు, లేకపోతే ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కదా, కొన్ని పెద్దవాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు సినిమా పాటలు అంటే పాపులర్ అయిపోయినాయి. ప్రైవేట్ సాంగ్స్ కొంతమంది వ్యక్తులకి తెలుస్తాయి. అట్లాంటివి ముందుకు తీసుకెళ్దాం. ఆలోచించండి. మీరు ఆలోచిస్తే, మనం ఆలోచించడం మొదలు పెడితే ఒకటి వస్తాయి. దానికి మాకు ప్రస్తుతం ఇంకా ఏం చేయాలి అనుకుంటే, సశేషం అనే వాటర్లో ఒక కార్యక్రమం ఇది ఒకటి. మన గుడిలో మన సీడీ ఒకటి ఉండాలి. అది ఆమంచి రాజలక్ష్మి గారిది కావాలి. అది రోజు వేసుకోవాలి. మేము అది నిత్యము అదే 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 వేసుకోవాలి. ఈ ఊరిలో గణేష పాటలు అంటే ఆమంచి రాజలక్ష్మి గారు వారి వాయిస్ తోటి పాటలు. మీరు సాధ్యమైనంత వరకు కొత్త విధానంగా కొత్త పాటలు చూడండి. సో అంటే ఏంటంటే మా గుడికి ఒక సపరేట్గా ఇది వస్తుంది. రాజలక్ష్మి గారు వచ్చిన మాట చూద్దాం. నేను ప్రతి ఏడాది ఒక వినాయకుడి పాట కొత్తగా నేర్చుకుని మా ఊళ్ళో రామాలయానికి పిల్లల్ని తీసుకెళ్ళి పాడుకుంటాం. ఈ ఏడాది వినాయక చవితికి ముందే ఈ వినాయకుడికి సమర్పించేసాం కొన్ని పాటలు, కొత్తగా ప్రాక్టీస్ చేసి. మీ సమర్పణ పార్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బాకీలో కొంత మాకు తెలియకుండానే మీరు తీసేశారు. కానీ అది పర్మనెంట్ రికార్డుగా ఉండాలి. ఆ రోజు ఏదో మీరు పాడారు, మేము విన్నాము, అంతవరకు అయిపోయింది. అది ఒక పర్మనెంట్ రికార్డులో తెచ్చి ఒక పర్మనెంట్ సీడీ. అది ఏంటంటే ఎక్కడికైనా సామర్థ్య వినాయకుడి పాటలు అనే లెవెల్లోకి రావాలి. అది దానికి మీరు ఎలా చేస్తారో మీకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాను. అది నేను ఇచ్చిన బాధ్యత కాదు, స్వామి వారు ఇచ్చిన బాధ్యత. కాబట్టి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం.
మేము చేయగలిగిన తప్పకుండా మీరు ఏం చెప్పినా కూడా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి మీరు ఏం చెప్పినా మేము చేస్తాం. అది చక్కగా చేద్దాం. మీకు కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడియోలు మాట్లాడమంటే స్టూడియోలు మాట్లాడతాను, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాను. ఇలా చేస్తే బాగుంటుంది మూర్తి గారు అనే దీన్ని మీరు చెప్పండి మాకు. దిశానిర్దేశం మీరే చేయాలి. ఎందుకంటే మాకు వాటిలో అనుభవాలు లేవు కాబట్టి. మనకు కొంతమంది ఉన్నారు నెట్వర్కింగ్ చూడండి, అక్కడ వాళ్ళు వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇట్లాంటి వాళ్ళందరూ మనకు సలహాలు ఇచ్చేస్తారు. మనకి తక్కువేం లేదు. మన వాళ్ళు అనుకుంటే వచ్చేసేవాళ్ళు, చేతులు అందించేవాళ్ళు అంతా ముందు ఉన్నారు. సహాయ సహకారాలు చక్కగా ముందుకు తీసుకెళ్దాం. ఈ కార్యక్రమం ఇంతటితోటి ముగిస్తున్నాం. ఈ రోజు రాజ్యలక్ష్మి గారు పర్మిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఈ రోజు ఇంతటితోటి ముగిస్తాం. రాజ్యలక్ష్మి గారు వరసిద్ధి వినాయక ఆస్థాన సంగీత విద్వాంసురాలు. సంగీత పోనీ విద్వాంసురాలు ఒప్పుకోవట్లేదు, ఆమె కళాకారులు. ఇంకేం చెప్తున్నా, వినాయక చవితిలో మనకు ఆలోచన వినాయక చవితిలో వచ్చి ఆమె ఖాళీ లేకపోతే 2 పాటలు పాడి ఆమె ఒక్కతే పాడేది వెళ్ళచ్చు అంతే. దానికి అట్టహాసంగా 10 మంది రాక్కర్లేదు, ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు, సంగీతం మన ఆస్థానం అంటే అంతే. ఆ రోజు వీలు కాకపోతే వచ్చేసి 2 పాటలు పాడేసి వెళ్ళిపోతారు. పూర్తిగా శ్రమ అయితే తీసుకోవద్దమ్మా. మీరు శ్రమ తీసుకోకుండా మీకు చేతైనంతలో మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.